మనం వాడే 4G మరియు 5G ఇంటర్నెట్ కన్నా అత్యంత వేగమైన మరియు అత్యంత సంక్లిష్టమైన ఒక నెట్వర్క్ అనేది ఆ భూమి పొరలో జరుగుతుంది. సైంటిస్టులు దాన్ని వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఏ సైన్స్ ఫిక్షన్ సినిమా గురించి కాదు, మన వాస్తవ ప్రపంచంలో ఉన్న ఒక మహా అద్భుతం గురించి. చెట్టు ఇంకో చెట్టుకి సహాయపడుతుందా అని దాని గురించి ఈరోజు సంక్షిప్తంగా తెలుసుకుందాము. అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి అడవిలో అన్ని చెట్లు సమానమైతే కాదు, ఎందుకంటే ఇక్కడ మదర్ ట్రీస్ కూడా ఉంటాయి. ఈ మదర్ ట్రీస్ అనేవి చాలా పాతవి మరియు పెద్దవి అయి ఉంటాయి. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క నెట్వర్క్ కి అదే మెయిన్ సర్వర్ గా పనిచేస్తుంది. సుజానే సిమార్డ్ అనే సైంటిస్ట్ చేసిన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లో తెలియని ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఈ మదర్ ట్రీస్ అనేవి వాటి విత్తనాల ద్వారా పుట్టిన ఆ చిన్న మొక్కలను గుర్తుపట్టగలవు. మనం ఎలా మనుషులు మన పిల్లల్ని గుర్తుపడతామో అలాగే ఆ మదర్ ట్రీ కూడా తన ద్వారా పుట్టిన ఆ చిన్న మొక్కలు తన పిల్లలే అని గుర్తుపడుతుందంట. ఒకవేళ ఆ చిన్న మొక్కలకు ఎండ తగలకపోయినా సరే, తనకు కావాల్సిన పోషకాంశాలు అందకపోయినా సరే, ఈ మైకోరైజల్ ఫంగస్ ద్వారా ఈ మదర్ ట్రీ అనేది చిన్న చెట్టుకు కావాల్సిన పోషకాంశాలని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మన హ్యూమన్స్ లో ఎలాగా ఆడవాళ్లు తన పిల్లలకి పాలిచ్చి పెంచుతుందో అలాగే ఈ మదర్ ట్రీ కూడా తన శక్తిని ఆ చిన్న మొక్కతో షేర్ చేసుకుని తన శక్తిని దానికి అందించి దాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది అసలైన మ్యాజిక్ గా అనిపిస్తుంది మీకు, కానీ ఇది రియాలిటీయే. ఎలా అంటే, ఒక చెట్టు మీద ఒక పురుగు దాడి చేసింది అనుకోండి. ఆ పురుగు దాడి చేసినప్పుడు ఆ చెట్టులోని ఆకులను తింటూ ఉంటుంది. ఆ సమయంలో సరిగ్గా ఈ చెట్టు మైకోరైజల్ ఫంగస్ ద్వారా తన పక్కనున్న చెట్టుకి ఇలా శత్రువు దాడి చేశాడు అని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఈ మెసేజ్ అనేది ఎప్పుడు పక్కనున్న చెట్టుకు అందుతుందో ఆ చెట్టు తన ఆకుల్లో ఒక రకమైన కెమికల్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్ అనేది రిలీజ్ అవ్వగానే ఈ ఆకులు అనేవి చాలా చేదుగా మారిపోతాయి. అంటే శత్రువు తన మీద దాడి చేయకుండా ముందుగానే యుద్ధానికి సిద్ధమవుతాయి ఈ ట్రీస్ అనేవి.